పూరీలోకైనా చపాతీలోకైనా అదిరిపోయే టేస్ట్తో చోలే మసాలా కర్రీ, రుచికి రుచి, కావాల్సినంత ఆరోగ్యం, మంచి హై ప్రోటీన్ ఫుడ్, సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 6 గంటల పాటు తెల్ల శనగల్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కుక్కర్లో వేసుకొని మునిగేటట్లుగా వాటర్, కొంచెం సాల్ట్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని షాజీరా, లవంగం, చెక్క, ఎలాచి, బిర్యానీ ఆకు వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని సగం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత 2 పెద్ద సైజ్ టమాటోలు కూడా ప్యూరీ లాగా చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, చోలే మసాలా, ముందుగా ఉడికించుకున్న శనగలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం కసూరి మెత్తి వేసుకొని బాగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా శనగల్ని ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ అలానే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా పడతాయండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోయిద్దండి. ఆఖరిన కొంచెం కొత్తిమీర వేసుకొని పూరీలోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.